వెల్కమ్ టు అవర్ ఛానల్. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ఎంతో మందికి దారి చూపింది. అవకాశం కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవతారంలో ఛాన్సులు వచ్చేలా చేసింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొందరు ఈరోజు టాప్ ప్లేస్లో కొనసాగుతున్నారు. అలాంటి వారిలో చరణ్ రాజ్ ఒకరు. విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చరణ్ రాజ్ ఎవరో ఇప్పటికీ ఆడియన్స్ కి తెలియటం కష్టమే. చరణ్ రాజ్ 1990లో చాలా సినిమాల్లో నటించి మెప్పించాడు. చరణ్ రాజ్ కన్నడలో కూడా మంచి ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన స్వస్థలం కర్ణాటకలోని బెల్గాం. ఆయన ఇంతవరకు తెలుగు, తమిళం మరియు కన్నడ భాషల్లో సుమారు 400కి పైగా సినిమాల్లో నటించాడు. చరణ్ రాజ్ అసలు పేరు బ్రహ్మానంద. స్నేహితులు ముద్దుగా బ్రహ్ము అని పిలిచేవారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత చరణ్ రాజ్గా పేరు మార్చుకున్నాడు. తెలుగు, కన్నడ భాషల్లో చాలా సినిమాల్లో నటించిన చరణ్ రాజ్ తాజాగా టాలీవుడ్లో స్టార్ హీరోస్ మహేష్, ప్రభాస్ల మధ్య తేడా ఏంటో చెప్పాడు. కృష్ణంరాజు మంచివారు, భోజన ప్రియుడు. ఆయన సినిమాల్లో నటిస్తే తోటి నటినట్లందరికీ లంచ్ వాళ్ళ ఇంటి నుండి వస్తుంది. చేపల దగ్గర నుండి అన్ని వెరైటీస్ వస్తాయి. ఇప్పుడు ప్రభాస్ కూడా ఆ పద్ధతి ఫాలో అవుతున్నాడని తెలుస్తుంది. కృష్ణంరాజులానే ప్రభాస్ కూడా మంచి మనసు కలిగిన వ్యక్తిని. బాహుబలితో ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడని అన్నారు. ప్రభాస్తో సినిమా ఛాన్స్ వస్తే తాను తప్పకుండా నటిస్తానని చెప్పారు. ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న అతి కొద్ది మంది స్టార్ హీరోలలో ప్రభాస్ కూడా ఒకడని, టాలీవుడ్ని గర్వంగా తలెత్తుకునేలా చేసిన ఘనత ప్రభాస్దే అని చెప్పుకొచ్చాడు. ఇలానే కొనసాగితే ఇంకా పోను పోను ప్రభాస్ని అందుకోవటం ఎవరి వల్ల కాదని చెప్పుకొచ్చాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మాట్లాడుతూ, మహేష్తో నేను నటించడం జరిగిందని, ఆయన చిన్నప్పుడు నటించిన సినిమాల్లో కూడా తాను చేశానని, అతడి సినిమాలలో తనని చూసి స్క్రీన్ పై చాలా బాగున్నారని అన్నాడని చెప్పారు. మహేష్ బాబు డైరెక్టర్స్, హీరో రజనీకాంత్ తర్వాత దర్శకుడి పూర్తి స్వేచ్ఛ ఇచ్చే వారిలో మహేష్ ముందు వరుసలో ఉంటాడని చెప్పాడు. మహేష్ నిజమైన ప్రిన్స్ అని, అతని అందం ముందు మగవాళ్లమైన తమకే ఏదోలా ఉంటుందని అన్నారు. అంత పెద్ద స్టార్ అయినా డౌన్ టు ఎర్త్ మనిషిని, అందుకే ఆయనకు అంత స్టార్డమ్ అన్నారు చరణ్ రాజ్. తెలుగులో మంచి అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తానని చెప్పుకొచ్చాడు. కన్నడలో రాజ్ కుమార్తోనూ, తెలుగులో సీనియర్ ఎన్టీఆర్తో చేయాలన్న కోరిక తీరలేదని చెప్పుకొచ్చారు. చూసారు కదండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి అవర్ ఛానల్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.